అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం శ్రీ చోడమాంబిక మైక్ అండ్ లైటింగ్ టెంట్ హౌస్ డెకరేషన్ ఓనర్స్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవంకు ముఖ్య అతిథిగా అచ్యుతాపురం సి బుచ్చిరాజు విచ్చేశారు. యూనియన్ మొదటి వార్షికోత్సవం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంతో ప్రారంభించి శ్రీ చోడమాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ మైక్ అండ్ లైటింగ్ టెంట్ హౌస్ డెకరేషన్ సభ్యులకు ఎటువంటి సమస్యలు ఉన్నా యూనియన్ అండగా ఉంటుందని, సభ్యులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు నియమ నిబంధనలు యూనియన్ సభ్యులు అందరూ పాటించాలని, యూనియన్ అభివృద్ధి కోసం అందరూ ఐక్యంగా కలిసి పని చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ మనేశ్వరరావు, సెక్రటరీ శ్రీను, నాయుడు, శివ, గాంధీ, స్వామి, కన్నారావు, అప్పారావు, కోటి మరియు వివిధ ప్రాంతాల యూనియన్ నాయకులు మరియు సభ్యులు పాల్గొన్నారు. శ్రీ చోడమాంబిక మైక్ అండ్ లైటింగ్ టెంట్ హౌస్ డెకరేషన్ అసోసియేషన్ యూనియన్ అండి. ఈ సంస్థకి నేను సర్పంచ్గా ఎన్నుకోబడ్డాదండి. ఈ సంవత్సర కాలానికి మాది 1 year సెలబ్రేషన్ చేసుకోవడం జరుగుతుందండి. ఈరోజు దీనికి గాను ముఖ్య అతిథిగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి మాకు ఈ కార్యక్రమానికి ఎంతో గైడ్లైన్స్ ఇచ్చారండి. అలాగే మాకు మిగతా రాజకీయ నాయకులు కూడా ఈ సంస్థను గుర్తించి మాకు రాజకీయ ద్వారాగా ఏది లబ్ధి అయితే ఉంటుందో దాన్ని సంఘానికి చేకూరుస్తారని కోరుచున్నాం. అలాగే మాకు యాక్సిడెంట్ల కాలంలో కానీ ఏదైనా అనుకోని పరిస్థితుల్లో ఎవరైనా చనిపోయినప్పుడు కానీ మాకంటూ యూనియన్ నుంచి కొంత అమౌంట్ కొన్ని రూల్స్ పెట్టుకొని ఆ అమౌంట్ ఇవ్వడం జరుగుతుందండి. గతంలో ఒక ఆయనకి ఫైర్ యాక్సిడెంట్లోని ఆటోమేటిక్గా పూర్తిగా 12 లక్షల రూపాయలు ఆస్తి నష్టం అయితే యూనియన్ నుంచి 2 లక్షల రూపాయలు సహాయం చేయడం జరిగిందండి. తక్షణ సహాయం కింద 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఒక సభ్యుడు కూడా మా తోటి వాహనం చనిపోవడం జరిగింది, నాగలాపిల్లి రాము అని. అతనికి కూడా యూనియన్ నుంచి ప్రతి సోదరు స్పందించి సహాయ సహకారాలు అందించారండి. ఇలాగే మిగతా వాళ్ళందరూ సోదరులు సహకరించి, అలాగే మాకు డిపార్ట్మెంటు అవ్వచ్చు, గవర్నమెంట్ అవ్వచ్చు, మాకు కూడా మంచి సహాయ సహకారాలు అందించి మమ్మల్ని ఇంకా ముందు నడిపిస్తారని కోరుచున్నాం. అండి, నా పేరు శివండి. మాది చీమలాపల్లి గ్రామం, అచ్యుతాపురం మండలం. మేము చేస్తున్న వ్యాపారం డెకరేషన్ అండి. మేము 4 మండలాల నుండి అచ్యుతాపురం, మునవపాక, రాంబెల్లి, పరవాడ పరిధిలో 4 మండలాల నుండి ఓనర్స్ అందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. ఆ యూనియన్ పేరే శ్రీ చోడమాంబిక మైక్ అండ్ లైటింగ్ టెంట్ హౌస్ డెకరేషన్ ఓనర్స్ అండి. ఈరోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాకు ముఖ్య అతిథులుగా మన అచ్యుతాపురం సిఐ గారు బుచ్చిరాజు గారు రావడం జరిగిందండి. అలాగే ఉత్తరాంధ్ర ప్రెసిడెంట్ అయిన కాళీప్రసాద్ గారు, అలాగే చుట్టుపక్కల ఉన్న యూనియన్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, పెద్దలందరినీ పిలవడం జరిగిందండి. దీనికి ఈ యొక్క కార్యక్రమంలో మేము రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంప్ ఒకటి, అలాగే ఇన్సూరెన్స్ తాలూకా ఒక సంస్థను తీసుకొచ్చాం. ఇంకా చాలా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందండి. మేము చేసే వ్యాపారంలో ఒకరి కష్టాలు నష్టాలు అన్నీ కలిపి పంచుకోవడానికి ఈ యూనియన్ స్థాపించడం జరిగిందండి. దీన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాండి. అందరికీ నమస్కారం. కొన్ని సమస్యలు పోలీసు నుండి ఏం కావాలి అది కూడా ఈ సందర్భంలో చెప్పారు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను కూడా చెప్తాను. అయితే ముఖ్యంగా ఈరోజు ఎంట్రన్స్లో చూసాను, ఈ బ్లడ్ బ్యాంక్, మెడికల్ క్యాంపు నిర్వహించడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే మేమేదో వ్యాపారం కోసం ఉన్నవాళ్ళు కాకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తామనేసి ప్రజలకు తెలియపరిచే ఒక ఇదన్నమాట. అంటే వ్యాపారంతో పాటు సేవా కార్యక్రమాలు 2 రన్ అయితేనే ఈ సంస్థను ఫ్లరిష్ అవుతుంది. ఏదో ఒకరికి బ్లడ్ బ్యాంక్, ఇంకొకరికి